ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఈరోజు తిరుమల వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం గురించి టీటీడీ పాలక మండలి మరియు టీటీడీ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు కీలక సమావేశం ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కొన్ని ముఖ్య అంశాల మీద ఎమర్జెన్సీగా బోర్డు మీటింగ్ పిలవటం జరిగింది. అందులో ప్రధానంగా రాబోయేటువంటి ఏదైతే ఉందో ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాము. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఇంకేమన్నా డీటెయిల్ ఇవన్నీ కూడా కావాలంటే మేము దీన్ని ఒక నోట్ లాగా తయారు చేసి మీడియాకి ఇవ్వటం జరుగుతుంది. అది అడిషనల్ ఈవో గారు మీకు అందజేస్తారు. ఈ నెల
27వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమి పూజ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతిలో అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఫౌండేషన్ వేస్తున్నారు. దానికి కూడా ఈ సమాచారాన్ని కూడా భక్తులందరికీ చేరవేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇకపోతే ఇది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. దాన్ని మనం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దానికి అనుగుణంగా మేము బోర్డు నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే రెజల్యూషన్ చేసామో దీన్ని ఈ కాపీ మీకు ఒక 1-2 hours లో మీ మీడియాకి అడిషనల్ ఈఓ గారి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి. దాన్ని మీరు కూలంకషంగా చూసి దాన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా దర్శనాల గురించి ఏమన్నా ఉంటే మరి మీరు అడిగితే మీకు సమాధానం చెప్తాం. ఈ దర్శనాల్లో టైమింగ్స్ కానీ వాటి గురించి కానీ భక్తులకి ఏమన్నా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మొన్న అడిషనల్ గారు చెప్తారు. చెప్పండి, అడగండి. మనం ఫస్ట్ రోజుకి ఒకసారి ఓవరాల్గా మనం దాదాపు 8 లక్షల టోకెన్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు 8 లక్షలకి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 daysలో అయితే అన్నీ కలిపి దాదాపు 70, ఫస్ట్ రోజు ట్యూస్డే 70,000 మంది దర్శనం చేయించడం జరుగుతుంది. సెకండ్ డే వెడ్నెస్డే దాదాపు 75,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. మూడో రోజు January 1 దాదాపు 68,000 మందికి దర్శనం చేయించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఆ రోజు కూడా మన విఐపి దర్శనాలు ఆర్జిత సేవలు కూడా రద్దయి ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రధానంగా మనకి ఉండే 20 గంటల్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్లు 20 గంటల్లో దాదాపు 15.5 గంటలు సామాన్య భక్తులు కేటాయించడం జరుగుతుంది. అందుకే ఈ 3 రోజుల్లో కూడా మనకి టికెట్ ఉన్న వాళ్ళు అంటే స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా మనం వేరియస్ మోడ్స్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. వివిధ రకాలైన భాషలు వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ డిప్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు దర్శనానికి ఈ 3 రోజులు కూడా రావాల్సి ఉంటుంది. అయితే తర్వాత 2వ తారీఖు నుంచి అంటే 4th డే నుంచి కంప్లీట్గా మన సర్వదర్శనానికి అలో చేయటం జరుగుతుంది. ఆ 4th డే నుంచి మనకి ఆన్లైన్లో 15,000 టికెట్లు అవైలబిలిటీలో ఉంటాయి. అలానే 1000 శ్రీవాణి దర్శనం వస్తాయి. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే 4వ రోజు నుంచి మనకి సర్వదర్శనానికి మాత్రము లార్జ్ స్కేల్లో ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్గా హైయెస్ట్ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 90% టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. టోటల్ దర్శనం చేసుకున్న వాళ్ళు దాదాపు 70% పైనే సర్వదర్శనం వాళ్ళు ఉంటారని తెలియజేస్తారు. వాట్సాప్ కూడా ఇప్పుడు మామూలు వాట్సాప్ సర్వీసెస్ రియల్ టైమ్ గవర్నెన్స్లో స్టేట్లో ఇస్తున్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మనకి వాట్సాప్లో
యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ ప్రొసీజర్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఇస్తాం. వాళ్ళకు కూడా ఆన్లైన్లో లోకల్స్ కూడా ఎవ్రీడే 6th, 7th, 8th 3 days 5,000 లోకల్స్కి కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ 3 రోజులు పాటు గోవిందమాల భక్తులు వాళ్ళు వచ్చి వివాదాలు వస్తుంటాయి రెగ్యులర్గా ఈ వైకుంఠ వాళ్ళకి ఇదే ఆన్లైన్ సిస్టంలో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సిస్టమ్ వాళ్ళకి డిప్ ద్వారా వస్తే వాళ్ళకి వస్తుంది. లేకపోతే వాళ్ళు 4వ తారీఖు నుంచి వాళ్ళు ఫ్రీ దర్శనకి 4వ రోజు నుంచి ఫ్రీ దర్శనానికి రావచ్చు. ఆన్లైన్ చేసుకొని రావాలి. అందుకే ఫ్రీ దర్శనం 4వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఇచ్చాం. పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనం ఇస్తే ఒక్కొక్క రోజు ఫ్రీ దర్శనంలో లార్జ్ స్కేల్లో 55,000 నుంచి 60,000 మందికి సర్వదర్శనంలోనే అవకాశం వస్తుంది. చాలా ఫాస్ట్గా క్యూ లైన్ మూవ్ అవుతుంది. అందరికి కూడా అవకాశం వస్తుంది. గంటకు దాదాపు 4,700 మంది మనకి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ క్యూ లైన్ ఉంటుంది. నిరంతరం క్యూ లైన్ మూవ్ అవుతుంది మీకు. ఎందుకంటే మిగతా దర్శనాలు అన్ని రద్దు అయ్యాయి. సర్వదర్శనానికి ఇవ్వటం వల్ల ఫాస్ట్గా క్యూ లైన్ కూడా మూవ్ అవుతుంది. ఆ 3 రోజులు మాత్రం టోకెన్ బుక్ చేసుకొని రావాలి. వాళ్ళు టోకెన్ ఆన్లైన్లో బుక్ చేసుకొని టోకెన్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తే దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఆ 3 రోజులు సర్వదర్శనం ఓపెన్ అయి ఉండదు కాబట్టి టికెట్ తీసుకున్న వాళ్ళు రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. వైకుంఠ ఏకాదశికి మొత్తం మీద క్యూ లైన్లు పూర్తిగా ఉండవు. ఎందుకుండా అంటే మీరు టోకెన్స్ ఇచ్చే సిస్టమ్ ఉండదు. మాన్యువల్ టోకెన్ ఇచ్చే సిస్టమ్ లేదు. సర్వదర్శనం ఉందిగా. 2వ తారీఖు నుంచి అంటే 7 రోజుల పాటు పూర్తిగా సర్వదర్శనమే ఉంది. దానికి సర్వదర్శనంలో ఉంది కాబట్టి మిగతా దర్శనాలు అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ సర్వదర్శనాన్ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. లేదు, ఆ సర్వదర్శనం వచ్చి క్యూ లైన్ లో కూర్చోవాలి. క్యూ లైన్ లో నుంచి రావచ్చు. టోకన్స్ ఏం లేవు సార్, డైరెక్ట్. ఫస్ట్ 3 రోజులు మాత్రం ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళు మాత్రం తిరుమలకు అనుమతిస్తారా, దర్శనానికి అనుమతిస్తారా సార్? ఫస్ట్ 3 రోజుల్లో ఉండే వాళ్ళకి దర్శనానికి తిరుమలకి రావచ్చు. ఎవరైనా టోకెన్స్ ఉన్న వాళ్ళు దర్శనానికి వస్తారు. తిరుమలకి ఎవరైనా రావచ్చా లేదా? తిరుమల రావడానికి ఏం ఇష్యూస్ ఉన్నాయి? వాళ్ళు దర్శనానికి అన్నాం. తిరుమల ఎందుకు వస్తారు? దర్శనానికే కదా వచ్చి. టోకెన్స్ ఇస్తామని ఆ 10 రోజులు చెప్తున్నారు. అక్కడ కన్ఫ్యూజన్ పిలిగ్రిమ్స్ కి ఎక్కడ వస్తుందంటే వైకుంఠ 10 రోజులు ఇస్తారా ఇవ్వరా, టోకెన్ ఉంటేనే పైకి వెళ్ళాలా, లేదంటే కామన్ గా వైకుంఠ అది 3 రోజులకే రిస్ట్రిక్ట్ చేసాం. టోకన్ 3 రోజులకే. ఫుల్ క్లారిటీ. 2వ తారీఖు నుంచి ఎవరైనా రావచ్చు. ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ లో బుక్ చేసుకొని డిప్ ద్వారా ఉన్న వాళ్ళకి దర్శనం ఉంటుంది. ఆ ఫస్ట్ 3 రోజులు సర్వదర్శన క్యూ లైన్స్ ఓపెన్ చేయబడవు. అర్థమైందా? 2వ తారీఖు నుంచి అంటే 4వ రోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనం పూర్తి స్థాయిలో ఫ్రీ దర్శనమే ఉంటుంది. సర్వదర్శనమే ఉంటుంది. ఎంతమంది వచ్చినా సర్వదర్శనం ఏర్పాట్లు చేయటం చేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ఏర్పాట్లు చేయబోతున్నా, కొన్ని చేశాము. సో ఎంతమంది వచ్చినా దర్శనం చేపిస్తాం. మేము అడిగేది అది కాదు సార్, తిరుమలకి భక్తులు రావచ్చా లేదా? తిరుమలకి టికెట్ లేకపోతే అంటే తిరుమలకి వైకుంఠ ఏకాదశి ద్వాదశి వచ్చి ఇక్కడ ఉండి గడపాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, దర్శనానికి కాకుండా తిరుమలకి రావాలి. దర్శనానికి ఆ రోజు దర్శనం లేకుండా ఊరికి రారు జనరల్ భక్తులు. మీరు చూస్తే ఇది మీ అపోహలు మీరు అంటారు, కానీ మేము చేసిన డేటా అనాలిసిస్లో కానీ మేము చేసిన ఫీడ్బ్యాక్ సిస్టంలో కానీ వాళ్ళు ఏ రోజు దర్శనం చేసుకోవటానికైనా చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. 3 రోజులే చేయాలనేది ఓన్లీ కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రమే అంటారు. చాలామంది ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన ఆగమ పండితులు చెప్పేది కానీ, మనకు తెలిసిన రిలీజియస్ స్క్రిప్చర్స్లో కానీ, మనకి టెంపుల్లో చెప్పిన దాని ప్రకారం కానీ ఏది రోజు దర్శనం చేసుకున్నా కానీ అది వైకుంఠ ద్వార దర్శనమే. 3వ రోజులో వచ్చి చేయాల్సిన 4th డే నుంచి కంప్లీట్గా మనకి క్యూ లైన్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే క్యూ లైన్లో అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా ముందరనే వచ్చి 3 రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా భక్తులు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి పూర్తిగా అవేర్నెస్ ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కొన్ని 100,000 సంవత్సరాలు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. మనం చెప్పిన విధంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ప్లాన్ చేశారో అది వాళ్ళు అర్థం చేసుకుంటారు, అలానే వస్తారు. వీళ్ళు కూడా అర్థం చేసుకునేలా సహకరించాలి భక్తులు. అప్పుడు సర్వదర్శనానికి డ్యూటీ చూసాం, మీరు చెప్పిన దాని ప్రకారం కూడా చూసాం.
అప్పుడు సర్వదర్శనానికి ఇంత ప్రాధాన్యత లేదు, అంత టైం కేటాయించలే. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి వినాలి. వినేది ఏంటంటే 90% ఆఫ్ ద టయాన్ని సామాన్య భక్తులకి ఇచ్చామనే దాన్ని పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు క్వశ్చన్లు వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మేము అడిగేది మీరు ఆ రోజు అనుమతి ఇస్తారా లేదా అని సమాచారం కోసం అడుగుతున్నాం అంతే. 90% మీ అందరికి కూడా తెలుసు, అఫ్ కోర్స్ మనం కూడా చాలాసార్లు మాట్లాడాం అందరం కూర్చొని. 90% ఆఫ్ ద టైం ఇందాక చైర్మన్ గారు చెప్పారు, అది కామన్ భక్తులు సామాన్య భక్తులకి సర్వదర్శనాలకే కేటాయించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మనం మిగతా దర్శనాలన్నీ క్యాన్సిల్ చేసినప్పుడు క్యూ లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనం అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది కాబట్టి ఏ రకమైన కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. ఫస్ట్ 3 daysలో మనం ఆన్లైన్ టిప్ ద్వారా ఉన్న వాళ్ళు వస్తారు. 4th day నుంచి అందరూ సర్వదర్శనానికి వెళ్తారు. పూర్తి స్థాయిలో మనం విఐపి బ్రేక్ రద్దు చేసాం, శ్రీవాణిని కూడా చాలా లిమిట్ చేసాం, ఫస్ట్ 3 days క్యాన్సిల్ చేసాం. అలానే ఎస్ఈడి సర్వదర్శనాన్ని కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది. అలానే మిగతాయి కూడా చాలా వరకు కట్ చేయటం వల్ల మనకి బాగా సఫిషియంట్ టైం మిగిలింది. ఎవ్రీ డే ఒక్కొక్క రోజు 18 గంటలు దర్శనానికి దొరకడం జరిగింది, ఒక్కొక్క రోజు 20 గంటలు కూడా దర్శనానికి దొరకడం జరిగింది. అందువల్ల మనకి పూర్తి స్థాయిలో టైం మేనేజ్మెంట్ చేసి అడ్మినిస్ట్రేషన్ కూడా గేరప్ అవుతుంది. అందుకునంగా టయాన్ని కూడా మనం సేవ్ చేసుకొని కామన్ భక్తులకు ఖచ్చితంగా ఆ టయాన్ని కేటాయించి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేయగలం. అంటే సర్వదర్శనానికి ఎలా వచ్చినప్పుడు గంటకి మామూలు రోజులు ఫస్ట్ 3 daysలో 4,300 పైన చేస్తాం. ఖచ్చితంగా నెక్స్ట్ 7 రోజుల్లో 4,700 మంది మినిమం చేస్తాం, అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ చేస్తాం. బట్ అన్ని పారామీటర్ని స్టడీ చేసి కాస్ట్ డేటాను కూడా తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ రకమైన పంపిస్తాం. ఒకటే క్లారిటీ, మొదటి 3 రోజులు టికెట్లు లేని భక్తుల్ని తిరుమలకి అనుమతిస్తారు రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అది అడుగుతున్నాం, వస్తే ఇబ్బంది పడతారు. అది చెప్పాం కదా. అదే మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినది మనం రావద్దని మనం రిస్ట్రిక్ట్ చేయలేము, వస్తే ఇబ్బంది పడతారు. తిరిగిపోతారంటే మనకి అదే చిన్నప్పుడు అన్ని కావాలంటే కుదరదండి, అన్ని కావాలంటే కుదరదు కదా, ఎక్కడికో ఒకటి రిస్ట్రిక్ట్ అవ్వాలి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.